స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. దానిలో చిన్నగా తురిమిన ఆనియన్స్ వేసుకొని ఒక 2 మినిట్స్ వేగనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత సన్నగా తురిమిన టమాటా, చిన్నగా ముక్కలు కడిగేసుకున్న బీర్నీస్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒక ఆలు పెద్ద ముక్కలుగా వేసుకొని కలుపుకోవాలి. దానికి తగినంత కారము వేయాలి. కారము, ఉప్పు వేసి కలుపుకొని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత ముక్కలు బాగా మగ్గిపోయినాయి. గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ పోసి మసలనివ్వాలి. ఒక 10 మినిట్స్ మొదలు నానబెట్టుకున్న బియ్యాన్ని మసిలిన వాటర్లో పోయాలి. పోసి ఒకసారి కలిపి మూత పెట్టాలి. హై ఫ్లేమ్లో 2 మినిట్స్ పెట్టి మళ్ళీ చిన్నగా పెట్టి మూత పెట్టాలి. ఒక 5 మినిట్స్ తర్వాత రైస్ రెడీ అయిపోతుంది. ఎంతో రుచికరమైన ఆలు పలావ్ రెడీ.